sunshine. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ స్టైల్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఆగ్రోమెక్ అయితే వచ్చాం అనమాట. అదేనండి ఈరోజు వీడియో చూసేద్దాం. మరి ఈ ఆగ్రోమెక్ అనేది స్టీల్ ఫ్యాక్టరీ అండి. దీని గురించి తెలియని వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాను, తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు. ఇక్కడ మనకి మట్టి కొండ దగ్గర నుంచి సూపర్ ప్రీమియం ఐటమ్స్ వరకు అన్నీ దొరుకుతాయి అన్నమాట. స్టీల్ మాత్రమే కాకుండా ఇత్తడివి, కంచువి, అలాగే జర్మన్ సిల్వర్, ప్లాస్టిక్ అన్ని ఐటమ్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. చిన్న వస్తువు దగ్గర నుంచి పెద్ద వస్తువు వరకు అన్నీ దొరుకుతాయి. ఈ చిన్న చిన్న గిన్నెలు చూసారు ఎంత బాగున్నాయో. ఈ చిన్న గిన్నెలు, చిన్న ఐటమ్స్ చూసానంటే అక్కడే నా మనసంతా పారేసుకుంటాను. ఈ ఫ్యాక్టరీ వచ్చేసి సనత్ నగర్ లో ఉంది. కొత్తగా ఫ్యామిలీ పెట్టే వాళ్ళకి గానీ, లేదా శారీ పెట్టడానికి గానీ, రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ ఇవ్వడానికి గానీ, ఈ ప్లేస్ అనేది చాలా బాగుంటదన్నమాట. మనకు అన్ని వస్తువులు దొరుకుతాయి, ఒకే చోట దొరుకుతాయి. ఎక్కడికి తిరగాల్సిన పని అయితే లేదు. ఇంట్లో డెకార్ ఐటమ్స్ గానీ, ఏవైనా అన్ని దొరుకుతాయండి ఇక్కడ. ఇది చూసారా, శంకుచక్ర నామాలతో వచ్చింది. ప్రసాదాలు పెట్టడానికి చాలా బాగుంటదన్నమాట. ఇత్తడివి చూసారా, ప్యూర్ ఇత్తడి అన్నమాట, చాలా బాగుంది. ఇది మొత్తం 4 యూనిట్స్. ఒక యూనిట్ లో వచ్చేసి బ్రాస్, స్టీల్ ఐటమ్స్ అవన్నీ ఉన్నాయి. మొత్తం 4 ఫ్లోర్స్ ఉంటాయి. ఇంకొక దాంట్లోనేమో కాపరుని, అలాగే ప్లాస్టిక్ అవి పెట్టారనమాట. అలాగే హోటల్స్ అవి పెట్టాలకి, హోటల్స్ పర్పస్ కావాలంటే అవన్నీ ఒక యూనిట్ లో ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చేసి మనం 1 సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు. ఇది ఫ్యాక్టరీ కదా, ఎక్కువే తీసుకోవాలని ఏం లేదు. సింగిల్ పీస్ తీసుకున్నా కూడా మనకి తక్కువ కాస్ట్ లో వస్తది. రిటర్న్ గిఫ్ట్స్ కింద ఇచ్చుకోవడానికి కూడా ఇక్కడ మనకి ఎన్ని పీసులు కావాలంటే అన్ని పీసులు దొరుకుతాయి అన్నమాట. ఇది వచ్చేసి జర్మన్ సిల్వర్ అండి. పసుపు కుంకుమ పెట్టుకోవడానికి ఎలిఫెంట్స్ వచ్చి లక్ష్మీదేవి వచ్చిందనమాట. ఎంత బాగుందో ఇది అసలు. జర్మన్ సిల్వర్ లో కూడా తక్కువ కాస్ట్ నుంచి ఎక్కువ కాస్ట్ వరకు అన్ని ఉన్నాయన్నమాట. నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటే, ఇంట్లో ఉన్న గిన్నెలు అయితే మార్చాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కానీ అది అవ్వట్లేదు. ఇంకా ఇప్పటికైతే టైం వచ్చినట్టుంది. ఇంట్లో ఉన్న అల్యూమినియంవి, నాన్ స్టిక్వి మార్చాలి అని అయితే అనుకుంటున్నాను అనమాట. ఇక్కడ ఏది నచ్చితే అట్లా తీసుకుందాం అనేసి ఇక్కడికైతే వచ్చాము. మన ఇంట్లో ఉన్నటువంటి పాతవి పాడైన స్టీల్ ఐటమ్స్ కానీ, అల్యూమినియం కానీ ఏమైనా ఇక్కడ ఇచ్చేస్తే మనకి వీళ్ళు కేజీకి ఇంత అమౌంట్ అనేది ఇస్తారనమాట. పచ్చళ్ళు పెట్టుకోవడానికి జాడీలు కూడా ఉన్నాయి చూసారా. ఇవి వచ్చేసి రాగివి ఉంటాయి కదండి, వాటర్ బాటిల్స్, ఇంకా వాటర్ స్టోర్ చేసుకోవడానికి ఫిల్టర్స్ లాగా అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇదిగోండి మా షాపింగ్ అయిపోయింది. మా వారు మోసుకొస్తున్నారనమాట. ఇంకా బిల్లింగ్ అయితే వేయించేసుకుని వచ్చేసాము. వచ్చేసిన తర్వాత చాలాసేపు తిరిగామండి. ఇంకా ఆకలి అయితే వేసిందనమాట. చిన్నగా స్నాక్స్ అక్కడే ఉంటే తీసుకున్నాము. మా చిన్నకేమో ఐస్ క్రీమ్ కావాలండి, ఐస్ క్రీమ్ తీసుకున్నాము. ఇంక ఇక్కడ స్నాక్స్ తినేసిన తర్వాత పార్క్ చూసానండి. నేను వచ్చే దారిలో పార్క్ అయితే తీసుకెళ్దాము అనేసి పార్క్ తీసుకెళ్ళాను అనమాట. సాస్వికాన్ని కొద్దిసేపు ఆడించి ఇంటికి వెళ్ళిపోయాము. చూసారా సార్, తల్లి కూతుర్లు ఎలా తింటున్నారు. ఇది ఉందే రాక్షసి, ఇది పిల్ల రాక్షసి, ఇది తల్లి రాక్షసి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇదేనండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.